వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గత వారం ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులు, యువత, ఆడ, మొగ, పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ఎక్కువ మందిలో ఒకటి కామన్గా కనిపించింది. అదేంటో చెప్పనా? అసభ్యంగా, సంస్కార రహితంగా వస్త్రధారణ, వేషధారణ, అసభ్యకర భాష గల కోట్స్, బ్యానర్స్ ప్రదర్శన, అసభ్య పదజాలంతో దూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇవన్నీ వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. ఈ పాపం ఎవరిది? తల్లిదండ్రుల పెంపక లోపమా? స్కూల్స్, కాలేజీలు ఇప్పటికే కలుషితమయ్యాయా? మొబైల్, చవక స్పీడ్ ఇంటర్నెట్, అశ్లీల రీల్స్, మీమ్స్ ప్రభావమా? ఈ కాలం పిల్లలు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? ఇదో కొత్త రకం తీవ్రవాదం. భారతదేశంలో మావోయిస్టు తీవ్రవాదం ముగింపు దశకొచ్చింది అని ఈరోజు అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ఉంది. ఇది మావోయిస్టు తీవ్రవాదం గురించి కాదు, మంచి చెడు గురించి కాదు. అటు అమెరికా నుంచి ఇటు మన దేశం దాకా ప్రపంచమంతా బలంగా వేళ్ళనుకుంటున్న సరికొత్త తీవ్రవాదం గురించి. ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియదు. ఎవరూ సేఫ్ కాదు. పోలీసు, మిలిటరీ ఏమీ చేయలేరు. నానాటికి బలోపేతం అవుతుంది. ఈ సంవత్సరంలోనే ఇప్పటిదాకా అమెరికాలో ఈ కొత్త రకం తీవ్రవాదం 40,000 మందిని పొట్టన పెట్టుకుంది. ఇండియాలో అయితే లెక్కలేదు. ఈ తీవ్రవాదం పేరు నిహిలిజం. ఎవరి నిహిలిస్ట్? హింసా తీవ్రవాదులు. వీరి లక్ష్యం ఏంటి? పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి వీళ్ళది? చెప్తా. తల్లిదండ్రులపై కసి, బంధువులపై కసి, సమాజంపై కసి. ఒక నిర్దిష్ట రాజకీయ భావజాలం అంటూ ఉండదు. సమాజాన్ని నాశనం చేసేయాలి, చంపేయాలి అనే ఉన్మాదం. మరి దీనికి కారణం సామాజిక ఒంటరితనం, ఐసోలేషన్. కరోనా కాలంలో తరచూ విన్నారు కదా. అటుపై ఇది బాగా అలవాటైపోయింది. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడో అంతరించిపోయాయి. కేంద్రక కుటుంబాల్లో ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ఉంది. తండ్రి వాట్సాప్ గ్రూప్లో, తల్లి రీల్స్తో, కొడుకు హింసాత్మక వీడియో గేముల్లో, కూతురు ఇన్స్టాగ్రామ్లో. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఒంటరితనం. మంచి చెడు చెప్పేవారు తప్పుదారిలో వెళుతుంటే పిల్లలకు ఎవరు కనిపించట్లేదు. బడిలో విదేశీ పెట్టుబడి దండుకోవడమో, దండించడం కాకపోయినా మంచి చెడు సిలబస్ లేదు. ఇంట్లో అమ్మా నాన్నల కీచులాటలు. వర్చువల్ మాయాలోకంలో పిల్లలు. వారి ఆలోచనలని ఎప్పుడో కిడ్నాప్ చేసేశారు. అందుకే ఎవరి పైనో కోపం, కసి. మరోవైపు టీనేజ్ వయసు. శరీరంపై హార్మోన్స్ పట్టు. వర్చువల్ మాయా ప్రపంచంలో తాము చూసిందే నిజమని నమ్మే కాలం. ఒకరిని చూసి మరొకరు తమ వయసు వారు ఏం చేస్తుంటే అదే గొప్పని నమ్మే మానసిక స్థితి. 15 సంవత్సరాలు దాటకముందే బహుళ వ్యక్తులతో లైంగిక సంబంధాలు, తమ నగ్న చిత్రాలను, వీడియోలను పంచుకోవడం, మద్యం, గంజాయి, చాకోలెట్స్తో మొదలైన డ్రగ్స్ దాకా. మొదట్లో ఇంట్లో దొంగతనం, అటుపై చైన్ స్నాచింగ్, బెట్టింగ్, ఆన్లైన్లో లోన్ యాప్స్. 16, 17 వయసు వచ్చేటప్పటికి అన్నీ అయిపోతాయి. శరీరం డోపమైన్ హైకి అలవాటు పడుతుంది. రోజు కిక్కు కావాలి, ఇంకా మరింత డోస్ కావాలి. కానీ ఎలా? ఎక్కడానికి కొత్త ఎత్తులు లేవు, దిగజారడానికి కొత్త లోతులు లేవు. అందుకే ఎన్ని చేసినా కిక్కు రాదు. స్ట్రెస్ మాత్రం మిగులుతుంది. యాక్సిడోసిన్ ఆవిరైంది, డోపమైన్ పోయింది, సెరిటోనిన్ చచ్చింది, ఎండార్పిన్ ఎండింది, ఒళ్ళంతా కల్టిజాల్ కారుతోంది. కోపం, అసహనం, కక్ష మెదడులోకి ఏం వెళ్తుందో అదే మనం విపరీతమైన హింస, బూతులు, తిట్లు, శాపనార్థాలు, లైంగిక దృశ్యాలు ఇవన్నీ కలిసి మనిషిని ఉన్మాదిని చేస్తుంది. ఫుల్ బాటిల్ కొట్టి కైపులో ఉన్నోడికి నువ్వు మత్తులో ఉన్నావు అంటే అర్థం కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ చర్చ అదే. బిగ్ బాస్ గురించి. అదొక ఎలాంటి ప్రోగ్రాము అని మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చిన్న చిన్న విషయాలపై రచ్చ చేసుకుంటూ అంతకంటే సిగ్గు విడిచి మీరు చూస్తున్నారు. మెంటలిజం ఉంటుందా? వాళ్ళు కొట్లాడుకుంటుంటే అది కాలక్షేపమా? వాళ్ళ బహిరంగ చేసే కొన్ని విషయాలు టైంపాస్ పనులా? మోమాటం లేకుండా మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు షోస్ నడుపుతున్నారు. నెగిటివిటీ సమాజంలో చిమ్ముతున్నారు. ఈ ఒక్క షో మాత్రమేనా? ఓటీటీ నిండా ఇలాంటివి వందలు, వేలు. పెద్ద పెద్ద హీరోలందరూ జీరోలుగా పోగా హింస అతిపెద్ద హీరో అయింది. హింసా బూతు లేకుండా ఒక్క సినిమా తీసి హిట్ కొట్టగలరా? చూడండి. అయినా వారు నిమిత్త మాత్రులు. లోకం తీరే అది. పొట్టపైకి 40 ఏళ్ళు వచ్చిన వాడే తట్టుకోలేక ల్యాప్టాప్ ముందు చెయ్యి ఉప్పుకుంటూ 60 ఏళ్లవాడు పసికందులపై కన్నేస్తే, పెళ్ళై 2 పిల్లలున్న మహాసాధ్వి పిల్లని బస్టాండ్లో వదిలి ప్రియుడితో తుర్రుమని లేచిపోతోంది. పెళ్ళాన్ని నరికి ఊరెంత వేసి గెంతులేసే మొగుడు, తల్లిని చంపి బీర్ తాగుతూ డాన్స్ చేసే కొడుకు, తండ్రిని తలపై సుత్తితో కొట్టి చంపే కూతురు. ఇలాంటి వార్తలు జస్ట్ ఈ 3 నెలల్లో ఎన్ని చదివారు? 1, 10, 100 లెక్క పెట్టలేరు కదా.
ఇప్పుడు చావు కూడా పెళ్లి లాంటిదే. ఇదేనండి తీవ్రవాదం, నిహిలిస్ట్ తీవ్రవాదం. అమెరికాలో తుపాకులు దొరుకుతున్నాయి కాబట్టి హింసోన్మాదిగా మారినప్పుడు బహిరంగ స్థలంలో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ ఇండియాలో సొంత మనుషులనే తగలెట్టేస్తున్నారు. ఇది కాలక్షేపం కబురు కాదు, ఎక్కడో జరుగుతుంది. మన ఇంటి దాకా రాలేదు అని అనుకుంటున్నారు. కొంప తగలబడేదాకా అలాగే అనుకుంటారు. మావోయిస్టు తీవ్రవాదం సరే, నిహిలిస్ట్ తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి? ముక్కు పచ్చలారని బాబు పాప, కని పెంచిన తల్లి, కనిపెట్టి ఉండాల్సిన తండ్రి, వీరిలో ఎవరైనా నిహిలిస్ట్ తీవ్రవాది కావచ్చు. డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కొట్టి చెప్పొచ్చు, మొబైల్ వద్దన్నందుకు తల్లిని నరికేయొచ్చు, ఆన్లైన్లో పరిచయమైన కండల వీరుడి కోసం మొగుడికి విషం పెట్టి చంపొచ్చు, హనీ ట్రాప్లో పడి భార్య నగల కోసం ప్లాన్ ప్రకారం చంపొచ్చు, గంజాయి కొట్టి దారిలో పోయే వారిపై అఘాయిత్యం చేయొచ్చు, బడిలో త్రికోణం ప్రేమ పేరుతో తోటి విద్యార్థిని చంపొచ్చు, తరగతి గదిలో టీచర్ని చంపొచ్చు, హోంవర్క్ చేయలేదని చిన్నారిని తలపై బారి చంపొచ్చు. గతంలో నేరస్తులు ఉండేవారు, రౌడీ షీటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవడు నేరం చేస్తాడో, ఎవడు బాధితవుతాడో అర్థం కావట్లేదు. ప్రతి ఇంట్లో ఒక పోలీస్ స్టేషన్ పెట్టినా ఫలితం ఉంటుందా? నిద్రలేవండి. నిహిలిజం మనల్ని, మన కుటుంబాన్ని కబలించకముందే మొబైల్ బానిసత్వం మానండి. పిల్లల చేతిలో మొబైల్స్ లేకుండా చూడండి, వారితో సమయం గడపండి, మంచి చెడు చెప్పండి, దారి చూపండి, మంచి బడిలో వేయండి, బతుకు పాఠాలు నేర్పించండి. ఈరోజు సమాజంలో పెరుగుతున్న హింస, అసహనం, అసభ్యకర ప్రవర్తన, కుటుంబ బంధాల విచ్ఛిన్నం వంటి ఘటనలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి ఒక్క కారణం లేదు. కుటుంబంలో సంభాషణలు తగ్గిపోవడం, మొబైల్, సోషల్ మీడియా వ్యసనం, హింసాత్మక మరియు అసభ్యకరమైన కంటెంట్ ప్రభావం, ఒంటరితనం, విలువలతో కూడిన పెంపకం లోపించడం, ఇవన్నీ కలిసి యువత ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలకు డబ్బు, చదువు మాత్రమే కాదు, ప్రేమ, సమయం, మార్గనిర్దేశం కూడా అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి, వారి స్నేహితులను తెలుసుకోవాలి, వారి ఆనందాలు, ఆందోళనలు పంచుకోవాలి, మంచి పుస్తకాలు, క్రీడలు, కళలు, సేవాభావం వంటి సానుకూల అలవాట్లను ప్రోత్సహించాలి. ప్రతి యువకుడు తప్పుదారి పడతాడని అనుకోవడం సరికాదు, కానీ ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మొబైల్ పిల్లలకు తోడుగా ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేదని తెలుసుకోవాలి. బలమైన కుటుంబాలే బలమైన సమాజానికి పునాదులని తెలుసుకోవాలి. పిల్లలకు ఆస్తి కంటే విలువలు, సౌకర్యాల కంటే సంస్కారం, స్వేచ్ఛతో పాటు బాధ్యత నేర్పించాలి. అదే రేపటి సమాజానికి మనం అందించే గొప్ప బహుమతి అని మర్చిపోకూడదు. నిహిలిజం నుంచి తస్మత్ జాగ్రత్త. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.